ఒక చామల కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరి బాసు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక రోజు మొత్తం పాదయాత్రలో పట్టుకొని పోయిండు కదా. అంటే ఇప్పుడు మన తొలి వెలుగు అనేది నకిలీయే, నీకు కాలేజీ నకిలీలే, ప్లస్ టీవీలు నకిలీలే, టైమ్స్ న్యూస్ టైమ్స్ నకిలీలే, ఇక అన్నీ ఉన్నాయని TS3 నకిలీలే, అన్ని నకిలీలే నీకు. అందుకే ఇవన్నీ చూపియాలనే, ఇవన్నీ జనానికి తెలవాలనే. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో, ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటారో. నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి సపోర్ట్ ఉన్నది. అసలు ఫస్ట్ మీరు ఆ గుండా భాష మార్చాలి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అదే మాట్లాడతారు, ఈ తొండలు జొర్రిస్తా నిన్న మొన్న కూడా మాట్లాడిండు. ఆయన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతారు ఒక్కొక్కరిని నరుకుతామని. అంటే ఈ నరుకుడు భాషనే మీరు మా మీద కూడా గదే చేస్తారా? ఇక మా సొంటోళ్ళని కూడా గదే చెప్తున్నారా మీరు? మీ ఎమ్మెల్యేలు పోలీసు వాళ్ళు కొంతమంది, నేను మొత్తం అంటలేను, కేసులు పెట్టిర్రు, SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టినాం కదా, పెట్టిండ్రు. ఎందుకు అరెస్ట్ చేయలే? అసలోని ఏదో అసలు పిసలుగా నకిలీ పసగా లెక్కున్నది. నకిలీగా అందరు తీసుకుపోయి లోపల పెట్టిర్రు, అసలు మాత్రం అరెస్ట్ చేస్తే లేకుండే. మరి మేము పోయినాక తెల్లారే DSPని మార్చిర్రు. మరి ఎందుకు మార్చిండ్రా? మీరు కరెక్ట్గా అనుకునేది ఉంటే. ఆయన గత ప్రభుత్వంలో DSP ఉంటాడు ఆడ, ఇప్పుడు కూడా DSP ఉంటాడు మళ్ళా ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా. నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సగం బస్తోళ్ళు రాజ్యం వెళ్తుర్రు, రాష్ట్రంలో సగం బస్తా అన్నం వండితే ఆ సగం బస్తాలో కూడా మళ్ళీ ఇంకా కొంతమంది తినేంత మిగులే కులం వెలుమ కులం అని చెప్పని ముఖ్యమంత్రి మాట్లాడిండు. మరి అలా ఉన్నోళ్ళు మొత్తం వాళ్ళే ముగ్గురు. ఇక వాళ్ళ రాజ్యం ఎట్లునో చూడుర్రి. ఇడా మేము ఈ మీటింగ్ పెట్టింది కూడా చాలా మందికి అనిపించచ్చు, మేము ఒక్కటే మెసేజ్ ఇక్కడి నుంచి ఇయ్యదలుచుకున్నాం. పృథ్వీరాజ్గా మేమందరము, క్రాంతి దళగా మేమందరం కూడా జర్నలిస్ట్గా కూడా ఉన్న వాళ్ళందరం ఒక మెసేజ్ ఇయ్యదలుచుకున్నాం. ఏంటంటే తెలంగాణలో ఏ మారుమూల గ్రామాలనైనా, ఏ సంధిలనైనా, ఏ పొక్కలనైనా తెలంగాణలకు అన్యాయం జరిగిన, దుర్మార్గం జరిగిన, రాజ్యం వాళ్ళ మీద పాశవిక దాడులు చేసినా, పోలీసు వాళ్ళు చేసినా, ఎవరు చేసినా, ఏ సంఘాలు ఉన్నా లేకున్నా క్రాంతి దళ్ ఉంటుంది, పృథ్వీరాజ్ ఉంటాడు, మేమందరం అక్కడ ఉందామని చెప్పి భరోసా ఇచ్చేటందుకు చెప్పెట్టినాం ఈ మీటింగు. అది ఆంధ్రలో వచ్చి ఇక్కడ మన కేవీఆర్ని తీసుకుపోయినా ఎవరైనా కానీ దీంట్లో ఒక నలుగురం చచ్చిపోయినా మంచిదే, ఇది కూడా చెప్పదలుచుకున్నాం మేము. కానీ ప్రజల పక్షాన ఇలా చాలా మంది ఉన్నారు, బయట చాలా మంది ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడినా, కొంతమంది బెంగళూరులో ఉన్నారు, కొంతమంది ఇక్కడ ఉండి బిజీగా ఉన్నారు. వాళ్ళ అంతర్గంగా ఏమున్నదో నాకు తెలియదు. నేను అందరినీ పాజిటివ్గానే చూస్తున్నా. నాగేశ్వర్ సార్ కూడా ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టిండు. ఆయనే తనకు ఇబ్బంది అయినప్పుడు ఇక్కడనే కూర్చొని ఇదే ప్రెస్ క్లబ్లో మాట్లాడినాం. నాకు ఒక మెసేజ్ పెట్టిండు, నేను కలెక్టరేట్లో ధర్నా ఉన్నదని. స్వాగతిస్తున్నాం, తనను కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఈ మెసేజ్ చాలా క్లియర్, సీన్ చెప్పినట్టు క్లియర్గా చెప్పదలుచున్నాం. ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారైనా ఇంకెవరైనా కింద క్షేత్రస్థాయిలో ఉన్న మామూలు పల్లెలనైనా ఎవరికి ఇబ్బంది ఉన్నా మాకు మాత్రం తెలిస్తే, అది న్యాయబద్ధంగా కనుక ఉంటే బరాబర్ మేము అక్కడికి పోతాము. ఇంకొక విషయం అంటే కొత్తగా ఇప్పుడు కొత్త విషయాలు ఈయన గురించి, పుల్లా రవితేజ గురించి మాట్లాడతారు. ఆయన ఇంతకుముందు నక్సలైట్ల లెటర్లు తీసుకొచ్చేది. అరే నక్సలైట్ లెటర్ ఏందని ఆయన బంధుకులు పట్టుకున్న వాళ్ళతోనే మీ ముఖ్యమంత్రులు ఫోటోలు దిగుతారు. ఇప్పుడు ఇంకా లెటర్లు పట్టుకొని పోస్టర్లు వేస్తే మేము అప్పుడు ఇరిపియలేదా? మేము అప్పుడు ఆయనకి ఆ బ్యాక్గ్రౌండ్ వేరే ఉన్నది. మరి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా చెప్పరాదు. మరి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఈయన కబ్జా కోరని చెప్తున్నారు. డైరెక్ట్ కేసు అవుతున్నది కదా, 14 రోజులు SC/ST అట్రాసిటీస్ కింద నువ్వు పోయి ఉన్నావు. నీ కాంగ్రెస్ పార్టీలో మరి ఈయన అసలీ కాంగ్రెసా నకిలీ కాంగ్రెసా మాకు ఎరకలేదు. ఆ ఎమ్మెల్యే మేము పోయేదాకా ఒకటి ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్యేనే డైరెక్ట్ లోకల్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్పి ప్రెస్ మీట్లు పెట్టుర్రి, ఈ కేసుకు ఆయనకు ఏం సంబంధం లేదు అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టండి. గండ్ర సత్యనారాయణరావు అంటే ఆయనే ఫత్వా దారి చేస్తున్నారు. కొంతమంది పెట్టలే. మేము చెప్తున్నాం, ఇట్లా చేసేటోళ్ళు మీరు లోపటోటి ఉండి బయటకోటి చేసే మీ అందరినీ థరోగా ఎక్స్పోజ్ చేస్తాం. ఇలా నిజంగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఏది రాలే. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిన తర్వాత ప్రెస్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మీద రాత్రి పూట భార్యాభర్తలు ఇద్దరే ఇంట్లో ఉండంగా 10:30కు గుండాగాన్లు పోలీసుల సపోర్ట్ తోటి వచ్చి విచక్షణారహితంగా కొట్టి కింద పడేసి తొక్కి, భార్య అడ్డం వస్తే భార్య కుతికే బట్టి, నోరు బట్టి, ముక్కు బట్టి, ఆడోళ్ళ మీద చేయబడద్దు, ఆడోళ్ళ మీద చేయబడి ఇట్లన్నీ చేస్తే
మేము దాని మీద పోయి మాట్లాడితే మీరన్నా పెట్టాలి కదా, ఎవడన్నా వారం రోజుల నుంచి మీరన్నా పెట్టాలి కదా. ఎవరు మాట్లాడలే మరి మీరు. మేం పెడితే మీ ఛానల్లో ఒక్క ఛానల్ కూడా రాదా? వెంకటకృష్ణ గారు ఒక చర్చల నేను బహిరంగంగానే మాట్లాడుతున్నాను, ఇంకా బహిరంగంగానే మన మధ్యలో జరిగింది కాబట్టి ఏడ సమస్య ఉన్నా మేము వస్తామని చెప్పని. నీకు ఆంధ్రాలో రేవంత్ రెడ్డిని స్విగ్గీ బాయ్ జొమాటో బాయ్ అన్నందుకు అరెస్ట్ చేసిన దాని మీద చర్చ పెట్టింది కదా. ఇలా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నువ్వు ఆ రోజు చెప్పినావు నువ్వు ఏడ సమస్య ఉన్నా చెప్పు అని. నేను నిన్న నీకు మెసేజ్ పెడదామనుకున్నా మీకు, కానీ ప్రెస్ క్లబ్ నుంచి మీకు ఇన్విటేషన్ పోతుంది కదా. కనీసం ప్రెస్ క్లబ్ లో జరుగుతున్న దానికన్నా ఒక పాత్రికేయుని మీద మన జిల్లా, నీది నాది ఒకటే జిల్లాలో పక్కకే ఉంటాయి అవి. మొలుగు దాటితే మీ ఊరు, మొలుగు ఇటు పక్కకు. ఇప్పుడు ఈ చిట్యాల ఇన్సిడెంట్ జరిగింది కదా, వారం రోజులల్లా 24 గంటలు 7 సార్లు 24 గంటలు నిన్న అయినాయి కదా. ఒక్క 24 సెకండ్లు మీ ఛానల్లా ఈ పాత్రికేయుని మీద దాడి గురించి చూపించిండ్రా. SC/ST అట్రాసిటీస్ కేసు అయింది, నిందితుడిని అరెస్ట్ చేస్తలేరు, అరెస్ట్ చేసిన తర్వాత నన్ను చూపించిండ్రా. బాధితుడి ఒక విజువల్ అన్న వచ్చిందా నాకు తెలియక అడుగుతున్నా, వచ్చిందా? ABN ఆంధ్రజ్యోతిలో వచ్చిందా? నేను ABN ఎందుకంటున్నా అంటే, నేను మీతో సుపరిచితం ఉన్నది కాబట్టి ఆ రోజు అన్నావు, నువ్వు ప్రామిస్ చేసినావు మీరు చెప్పండి మేము రాకపోతే చూడండి అని చెప్పని. మరి 1 వీక్ అవుతుంది, ABNలో ఎందుకు రాలే వార్త? వాని జర్నలిస్ట్ కాదా? ఆయనకు అక్రెడిషన్ కూడా ఉన్నది కదా. ఒక మామూలు వార్త, సామాన్యమైన వ్యక్తి మీద దాడి జరిగినా చూపించాలి. అటువంటిది 23-24 సంవత్సరాలు జర్నలిజంలో వండుకుంటూ ఏదో మారుమూల పల్లెలల్లా వాళ్ళ సమస్యలను వాళ్ళ లోకల్ ఛానల్స్లో పైదాకానో పంపించేటువంటి వ్యక్తి తన ఐజేయు 3 మండలాల బాధ్యుడట. తన ఐజోలందరూ కూడా మాట్లాడేది. ఇంత ఉన్నాక, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉన్నాక గా వార్త కూడా మీకు వార్త కాకపోతే మాకు అర్థమైతలేదు. అందుకనే చెప్పిన, ఆ రోజే చెప్పిన నేను, మీరు చూపించకపోతే అసలు మీడియా ఎవరైతే జనం తరపుకెళ్ళి జనం సమస్యలు వాస్తవాలు చూపిస్తారో జనం అవే చూస్తారు. అదే జరుగుతున్నది ఇలా.